రైట్ రైట్ నటకుమార్ గారు, ఇప్పుడు ఒక్కొక్క కుట్రలు బయటపడుతున్నాయని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్, మూవీ ఫస్ట్ షో థియేటర్ లో ప్లే అవుతుండగానే సీడీల రూపంలో బయటకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్, ఎంత దారుణంగా ఆ సినిమా నిర్మాతను దెబ్బ కొట్టారో మనం చూసాం. ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క డాట్స్ కలుపుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఎక్కడో ఎండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి దీని మీద అనుమానించవచ్చు అంటారే? ఏమండి, నేను థియేటర్లు అన్ని కూడా కొంతమంది చేతిలోనే ఉన్నాయి. టికెట్ రేట్ అందుబాటులో ఉంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళి వస్తారండి. గేమ్ చేంజర్ నిర్మాతనే అనుమానించాలి. గేమ్ చేంజర్ నిర్మాతనే అనుమానించాలి. ఆయనేం చాలా గొప్ప వ్యక్తి ఏమీ కాదు. ఇలాంటి కుట్రలో భాగస్తుడే, ఇలాంటి దాంట్లో అన్ని భాగస్తుడే. ఈరోజు బంధులో భాగస్తుడే. సురేష్ బాబు, దిల్ రాజు, సునీలు, అరవింద్ గారిని అనుమానించకుండా ఉండటానికి లేదు. ఈ రోజు ఇందాక సార్ చెప్పినట్టు, శ్రీకాంత్ గారు చెప్పినట్టు, థియేటర్లు వీళ్ళకి నష్టం వస్తే వదిలేమనండి, ఎగ్జిబిటర్ హ్యాపీగా తీసుకుంటారు. వీళ్ళు కట్టేది ఎగ్జిబిటర్కి నెలకు 1,00,000, ఎగ్జిబిటర్ కట్టేది నెలకి 1,00,000, వారానికి 1,00,000. వాళ్ళు తీసుకున్నది 7.5 లక్షలు. 7 లక్షలు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక తమాషా ఫ్యాక్టరీ సురేష్ బాబుది, ఒక మొత్తం టోటల్ గా ఎగ్ పప్ ఫ్యాక్టరీ సురేష్ బాబుది. వీళ్ళందరికీ ఒక ఎగ్ పప్ వీళ్ళకి జరిగేది 10 రూపాయలు, 170 రూపాయలు. వాటర్ బాటిల్ ఫ్యాక్టరీ వెళ్దే 170 రూపాయలు. కోక్ ఫ్యాక్టరీ వెళ్దే, వీళ్ళ కోక్ వచ్చి హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళ కంపెనీ కోక్ అయితే 350 రూపాయలు. ఇవన్నీ మొత్తం టోటల్ గా దాచుకోవడం కాదా? ఎగ్జిబిటర్ నిజమైన ఎగ్జిబిటర్కి వెళ్తుందా? నిజమైన ఎగ్జిబిటర్ ఏమైనా డబ్బులు తింటున్నాడా? వాళ్ళ తాతల నాటి థియేటర్ రన్ అవ్వాలని ఒక ఆశ తప్ప, మాది థియేటర్ అని చెప్పుకోవడం తప్ప, డబ్బు తినేది ఒకరు, కష్టపడేది ఒకరు, కట్టింది ఒకరు. ఇది వాస్తవం కాదా? గుండెల మీద చేసుకొని చెప్పానండి. సామాన్య ప్రజలను దోచుకోవట్లేదా? సామాన్య ప్రజలను ఇష్టం వచ్చినట్టు ఆడుకోవట్లేదా? అసలు సినిమా థియేటర్ ఒక వ్యాపార సంస్థగా మార్చేశారండి. సినిమా థియేటర్ ఒక వ్యాపారం చేశారు, వ్యాపారం మొదలు పెట్టారు. నిజమైన ఎగ్జిబిటర్ ఎప్పుడైనా తిన్నాడండి పాపం. ఓనర్ని తిన్నిచ్చారండి. ఓనర్కి సినిమా ఇవ్వకుండా డిస్ట్రిబ్యూటర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే. ఆ ఎగ్జిబిటర్ నిజంగా ఉంటే ఆ ఎగ్జిబిటర్ అప్పుల పాలు చేసేసారు. 10 సంవత్సరాల క్రితం అండి, 10 సంవత్సరాల క్రితం వీళ్ళ గుత్తాధిపత్యంలోకి థియేటర్లకు వెళ్ళక ముందు ఆ రోజు పార్కింగ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి థియేటర్లో, ఆ రోజు పాప్కార్న్ ఛార్జ్ ఎంత ఉంది, వాటర్ బాటిల్ పరిస్థితి, కూల్ డ్రింక్ పరిస్థితి ఎలా ఉండేదండి? ఈ రోజు ఎలా అయిపోయింది? కూల్ డ్రింక్ 15 రూపాయలండి, పార్కింగ్ 5 రూపాయలు, 10 రూపాయలు అయ్యిస్తండి. ఈ రోజు 150 రూపాయలు పార్కింగ్ అండి. పాప్కార్న్ అనేది 10 రూపాయలండి, 10 రూపాయలు పాప్కార్న్ అండి. ఈ రోజు మొత్తం టోటల్ గా 570 రూపాయలు పాప్కార్న్ అండి. 1000 రూపాయలు కూడా ఉంది నటకుమార్ గారు. ఒక సమోసా 170 రూపాయలండి. ఒక సమోసా 170 రూపాయలు. కైమా సమోసా 300 రూపాయలు. చికెన్ పప్పు 350 రూపాయలు. 800 సీట్లు, 1000 సీట్లు, 700 నుంచి మినిమం 1000 సీట్లు ఉన్న కెపాసిటీ థియేటర్లు. ఎంత మంచి మంచి థియేటర్లు ఉంటే వాటన్నిటిని 2 స్క్రీన్ల కింద విడగొట్టి చేస్తాడా? నిజంగా ఓనర్కి వస్తుందా? ఏ ఓనర్కి వస్తుందో చెప్పమానండి. ఇప్పుడు నేను ఒక థియేటర్ ఓనర్నే. ఇప్పుడు సురేష్ బాబు కొనేది ఒకటే థియేటర్, శ్యామల థియేటర్ ఓనరు. రకమ థియేటర్ అని లీజే కదా. అరవింద్ గారికి ఏం థియేటర్ ఉన్నాయి? ఓనర్ కాదే, అయినా థియేటర్ ఓనర్ కాదు, లీజ్ ఓనర్. ఏదైనా ఒక థియేటర్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ సునీల్ గారికి ఏముంటుంది? ఒరిజినల్ ఓనర్ గా ఒక థియేటర్ లేదు. ఆయన వన్ ఆఫ్ ది లీజ్ ఓనరే. ఇప్పుడు మీకు సురేష్ బాబు గారికి కానీ, ఆయనకి కానీ దిల్ రాజు గారు ఓనర్ కాదే, లీజ్ ఓనరే. అక్కడ దాకెందుకు సార్? ఇప్పుడు వీళ్ళు వర్కౌట్ కావట్లేదు అంటున్నారు. రేపు ఎవరన్నా ఇంకొక 5 థియేటర్లు మేము లీజుకి ఇస్తాం అంటే ఈ నలుగురే ముందెళ్ళి తీసుకుంటారా లేదా? ఏమండి, ఏం లేదండి. ఒక మాట నేను పచ్చిగా చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గారి సినిమా అధికారి వీరమాలు ఏదో తక్కువ రేటుకి ఇచ్చేస్తే డిస్ట్రిబ్యూషన్, దాంట్లో దాచేసుకుంటారు, అయిపోతుంది. అప్పుడు ఏ బంధువు ఉండదు, ఏది ఉండదు, ఏ గొడవ ఉండదు. వాళ్ళకి సినిమా అని అక్కడ పాపం నిర్మాత సినిమా తీశాడు. ఆ నిర్మాత సినిమా ఎలా చేయాలని పవన్ కళ్యాణ్ గారు పాపం ఎలా డెప్యూటీ కాకుండా కాపాడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం చేస్తే దాన్ని ఏదో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ తీసుకొని కొన్ని ప్రజలకి తక్కువ రేట్లు అందించాలి, ప్రేక్షకులుగా తక్కువ రేట్లు అందించాలని ఆయన ఏదో ప్రయత్నం చేస్తుంటే ఇది రిటర్న్ ఈజ్ బ్లాక్ మెయిలింగ్. ఇది నిజం కాదా అని చెప్పానండి. వెళ్ళి అంతిమంగా నటకుమార్ గారు చివరికి ప్రేక్షకులను దోచుకుంటున్నారు, థియేటర్లో ఓనర్లను దోచుకుంటున్నారు, చిన్న నిర్మాతల్ని దోచుకుంటున్నటువంటి సిచ్యువేషన్.
అంతిమంగా అందరినీ కూడా దోచుకొని నలుగురు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవతో కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది మీ సలహా? ఒక్కటే మాట అంటానండి, నిజమైన ఎగ్జిబిటర్ దగ్గర థియేటర్ ఉండాలి. నిజమైన ఎగ్జిబిటర్ ప్రజలకి రేట్లు పెంచకుండా బడ్జెట్ లో ఏ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లో సినిమా రేటు ఉండాలి. ప్రేక్షకుడికి అందుబాటులో తినుబండారు ఉండాలి. పార్కింగ్ అనేది ఫ్రీ ఉండాలి. ఇవన్నీ మనం చక్కగా రెండు గవర్నమెంట్ లో మానిటరింగ్ చేసి అసలు గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నారా లేదా, టికెట్ రేట్లు పెంచిన రేటుకి ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఆ డబ్బులు కూడా వీరే దాచుకుంటున్నారా, ఇవన్నీ మానిటరింగ్ కరెక్ట్ గా చేస్తే, వీళ్ళ కరెక్ట్ గా పట్టుకుంటే 3 నెలలు పారిపోతారు. 3 నెలల్లో వీళ్ళు కనబడరు, మనకు వద్దు బాబో అని పారిపోతారు వీళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది, ఆఫీసర్లు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఆటోమేటిక్ గా ఎవరు ఏం చెప్పినా ఇది మా చుట్టం, పలానా దగ్గర బంధువు, మా గవర్నమెంట్ లో ఆ మినిస్టర్ మా బంధువు, ఆ సీఎం గారు మా బంధువు, పలానా రూమ్మేట్, పలానా అమెరికాలో మేమిద్దరు రూమ్మేట్స్ అని ఇవన్నీ చుట్టాలు కలుపుకొని వెళ్ళిపోతారు. ఈ మినిస్టర్ మారిన తర్వాత ఈయన వెళ్తే ఆయన మా కులం, ఆయన మా క్యాస్ట్, ఇది వాస్తవం కాదా? గవర్నమెంట్ కరెక్ట్ గా పట్టించుకుంటే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆఫీసర్లు కరెక్ట్ గా పట్టించుకుంటే ఎందుకు ఈ బాధలు వస్తాయి? సామాన్య ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ ఎందుకు అందదు? సామాన్య ప్రేక్షకుడు 800 రూపాయలు టికెట్ ఇవ్వడం ఏంటి, 1000 రూపాయలు టికెట్ ఇవ్వడం ఏంటి, 1100 రూపాయలు టికెట్ ఇవ్వడం ఏంటి? అసలు సామాన్యుని మనం దోచుకుంటుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటంటే ఈ గవర్నమెంట్ లో ఆలోచించాలా లేదా? గవర్నమెంట్ లో ఆలోచించాలి. మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, మనం ఇస్తున్న జీతం ఎంత, మనం ఇస్తున్న హైయెస్ట్ జీతం ఎంత, ఎన్ని లక్షల మంది సినిమా ఎంటర్టైన్మెంట్లు ఉంటారు, సినిమా పిట్టి ప్రేమ, హీరో అంటే ప్రేమ ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ తల్లికి 4000 పెన్షన్ ఇస్తే ఆ కొడుకు సినిమాకి వెళ్ళాలంటే 2000 రూపాయలు పట్టుకుపోతే మన ఆ నెలంతా ఎలా తింటారు? అలా ఆలోచించవలసిన గవర్నమెంట్లు వస్తే, ఆలోచించిన గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచిస్తే ఈ లీజ్ ఓనర్లు కాదండి పారిపోతారు ఈ దళాలందరూ. ఇది వాస్తవం. ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంది, ఇది మా చేతుల్లో లేదు. గవర్నమెంట్ చేతుల్లో, ఆఫీసర్ల చేతుల్లో ఉంది. ఆఫీసర్లు లంచాలు, కొంతమంది లంచం తీసుకొని వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిస్తున్న ఆఫీసర్లను తీసుకెళ్లి జైల్లో పడేస్తే అప్పుడు ఉంటుంది, అంతే తప్ప ఇది రాదు, ఇలాగే ఉంటుంది. నట్టి కుమార్ గారు స్వతహాగా ఒక పెద్ద చాలా చిత్రాలు నిర్మించినటువంటి ఒక నిర్మాత. ఆయన చిన్న సినిమాలు ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాడు. ఒక ఎగ్జిబిటర్ గా చూశారు, క్లారిటీగా ఎంత చక్కగా ప్రతిదీ ఆయన ఎంత వివరంగా చెప్పారు చూడండి. అంటే ఇలాంటి నిర్మాతలు ఆయనతో పాటు ఎంతో మంది చిన్న సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలోకి వచ్చి 4-5 సినిమాలు చేసి కనుమరుగైపోయారు చాలా మంది. వాళ్ళందరూ ఆక్రందనలు వింటే అసలు మీరందరూ రెండో రోజు రద్దు చేస్తారు వీళ్ళ లీజులని. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నట్ కుమార్ గారు మాతో జాయిన్. ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేటటువంటి చర్చ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రొడ్యూసర్లు నలుగురు చేతుల్లోనే మొత్తం థియేటర్లు ఉండిపోయి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట జరుగుతుంది. ఎక్కడైనా కూడా వారి కదంబ హస్తాల నుంచి ఇండస్ట్రీని కాపాడాలని సామాన్యులు అలాగే సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి వీరు పెట్టినటువంటి అడ్డంకుల పట్ల మాత్రం పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు టైం వస్తుంది, మీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది, అప్పుడు చూసుకుంటామంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఈ వ్యవహారం ఎక్కడ తేలుతుంది అనేది.